హలో గైస్, వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్. సో సురేష్ ఆల్ జాబ్స్లో ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక మంచి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్ ఏంటి, అసలు ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా చూసేద్దాము. కాకపోతే మీరు వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు కంటిన్యూగా మిస్ అవ్వకుండా చూడండి, బికాజ్ నేను ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ఎండింగ్లో మీకు నిహారిక వచ్చేసి అసలు ఎలా అప్లై చేయాలి పర్టికులర్ జాబ్కి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అవన్నీ కూడా మీకు నీట్గా స్క్రీన్ పైన చూపిస్తారనమాట. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇవాళ జెన్పాక్ట్లో మనకు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాము. ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటో చూసేద్దాము. సో ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది ఇదన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం మనము. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. సో పర్టికులర్గా ఇక్కడ మనకు ఏ పర్టికులర్ స్ట్రీమ్ అనేది ఏం మెన్షన్ చేయలేదన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్ are eligible for this job, and communication skills verbal and written compulsory undali, and location will be Hyderabad. So moreover ఇప్పుడు పాండమిక్ టైం కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో నవంబర్ 3న ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు కూడా జాబ్ యాక్టివ్లో ఉంది కనుక డెఫినెట్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయండి. అండ్ అలాగే ఈ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓవర్ ది ఫోన్ కస్టమర్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్వారీస్కి సంబంధించి రెజల్యూషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ దిస్ జాబ్. అండ్ ఓవర్ ది ఫోన్ కస్టమర్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ క్వారీస్కి సంబంధించి రెజల్యూషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ దిస్ జాబ్ రిలేటెడ్. అండ్ అలాగే సో ఈ వర్క్కి సంబంధించిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము. గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలండి ఫర్ ష్యూర్. సో అలాగే హై ఎనర్జీ లెవెల్స్ టు హ్యాండిల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు హైగా జోష్గా ఉండాలి. సో అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది ఫర్ ష్యూర్ ఉండాలండి. ఏబుల్ టు వర్క్ ఆన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ టైమింగ్స్, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ జాబ్కి సంబంధించి శాలరీ ప్యాకేజ్ ఏ రకంగా ఉందో ఒకసారి చూసేద్దాము. సో 2.1 lakh per annum to 2.5 lakhs per annum. సో ఎలిజిబుల్ పర్సన్స్ వెంటనే అప్లై చేసేయండి ఈ జాబ్కి. అండ్ అలాగే నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. మోర్ ఓవర్ మీరు మీ రెజ్యూమ్ని చాలా చక్కగా నీట్గా ప్రిపేర్ చేయండి. రెజ్యూమ్లో వెయిటేజ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమ్ ప్రెజెంటేషనే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా చక్కగా చేసుకొని. అండ్ ప్రాసెస్ అసోసియేట్ అకౌంట్స్ పేయబుల్ ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీకామ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి మీకు స్ట్రాంగ్ వర్బల్ స్కిల్స్ బోత్ రిటర్న్ ఉండాలన్నమాట. అండ్ అలాగే ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్లీ అకౌంట్స్కి సంబంధించిన వర్క్స్ అన్నీ ఉంటాయి మీకు. సో ఈమెయిల్స్, టికెట్స్ ద్వారా కానీ వెండర్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సప్లయర్ డీటెయిల్స్, పర్చేసింగ్ ఆర్డర్, అండ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్. సో మొత్తం కూడా అకౌంట్స్కి సంబంధించిన టాస్క్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్ ఇవి. సో కంప్లీట్లీ ఎంఎస్ ఆఫీస్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మోర్ ఓవర్ టార్గెట్స్, డెడ్ లైన్స్ ఇచ్చిన టైంకి టాస్క్ ఫినిష్ చేయడం ఇవన్నీ కూడా మీరు వీటిలో చాలా యాక్టివ్గా ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇట్స్ హైదరాబాద్. సో ఈ పాండమిక్ టైంలో మేబీ మోర్ ఓవర్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుల్ టైం జాబ్ ఇది. సో దీనికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 2.1 lakh to 2.5 lakhs per annum ఉంటుంది. సో ఈ జాబ్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని మనకు నిహారిక నా నెక్స్ట్ వీడియో కంటిన్యూగా చూస్తే కనుక మీకు నిహారిక నెక్స్ట్ స్క్రీన్ పైన చూపిస్తారు. సో ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ స్క్రీన్లో డీటెయిల్డ్గా నిహారిక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూసేయండి.
ఇక్కడ మనం అప్లై అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పేజ్కి రివర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాబ్ అప్లికెంట్ ప్రైవసీ నోటీస్లో ఐ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయాలి. మీకు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇంకోండి చూడండి, ఇలా రీడైరెక్ట్ అయ్యింది. సో జాబ్ అప్లికెంట్ ప్రైవసీ నోటీస్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ఐ డిక్లైన్ అని ఉన్నాయి. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ చేస్తే మీరు ఇచ్చిన మీ ఇన్ఫో అంతా కరెక్ట్ అని చెప్తే అండ్ సో దట్ దే కెన్ యూజ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ బిజినెస్ పర్పసెస్ లైక్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అనే దాని గురించి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని నొక్కాలి. ఐ యాక్సెప్ట్ అని నొక్కిన వెంటనే వేరే ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. మీకు ఆల్రెడీ కనుక అకౌంట్ ఉంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆర్ఎల్స్ లేకపోతే రిజిస్టర్ అవ్వాలండి. సో నాకు అకౌంట్ లేదు, సో నేను మీకు ఇప్పుడు రిజిస్టర్ చేస్తాను. సో దట్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనే పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అడుగుతుంది. నా యూజర్ నేమ్ నేను నా మెయిల్ ఐడి అయితే నా యూజర్ నేమ్గా ఇస్తున్నానండి. అండ్ పాస్వర్డ్ మీరు ఏదైనా పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాక రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. ఇక్కడ మీరు రీఎంటర్ చేయండి. నేను నా యూజర్ నేమ్ అండ్ నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చానండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ అండ్ ఫర్ యూ ఆల్సో. మీరు ఆ టిప్ పాటించండి. ఇక్కడ మెయిల్ ఐడి అడిగింది. సో నేను మళ్ళీ నిహారిక శ్రీ అనే నా యూజర్ నేమే ఇస్తున్నాను. అక్కడ మీరు పైన గమనించినట్లయితే నా యూజర్ నేమ్ నా ఈమెయిల్ ఐడి రెండు ఒకటే. నేను ఇంకా ఎందుకు ఇచ్చానంటే సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక రిజిస్టర్ అని నొక్కుతున్నానండి. రిజిస్టర్ నొక్కిన వెంటనే మీకు ఇలాగ ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అయిందండి. కంగ్రాచులేషన్స్, యువర్ పర్సనలైజ్డ్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ప్లీజ్ రిమెంబర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ లాగింగ్ ఇన్ ద నెక్స్ట్ టైం అని ఉందండి. నేను ఓకే నొక్కుతున్నాను. సో ఓకే నొక్కిన వెంటనే మనకి ఇలా అప్లికేషన్ పేజ్ అయితే డిస్ప్లే అవుతుందండి. ఫస్ట్ ఏంటంటే క్రియేట్ యువర్ ప్రొఫైల్. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ డేటాను అప్లోడ్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ లింక్డ్ ఇన్ ఆర్ ఇండీడ్ ఆర్ అప్లోడ్ రెజ్యూమ్ అని. నేను సెలెక్ట్ రెజ్యూమ్ టు అప్లోడ్ దగ్గర నొక్కుతున్నాను. అండ్ నేను ఫైల్ అనేది చూస్ చేసుకుంటున్నాను, నేను ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేశానండి. ఇక్కడ చూడండి నోట్ దగ్గర వన్స్ ద ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ ప్లీజ్ వెరిఫై ద ఫీల్డ్స్ కంటైనింగ్ ఆటోమేటికలీ ఎక్స్ట్రాక్టెడ్ ఫర్ ద రెజ్యూమ్ యూ హ్యావ్ టు మాన్యువల్లీ కరెక్ట్ ఆర్ ఫిల్ అవుట్ సమ్ ఆఫ్ దెమ్. నో థ్యాంక్స్, ఐ విల్ ఫిల్ అవుట్ ది ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ మాన్యువల్లీ అని ఇక్కడ ఉందండి. ఇది ఏంటంటే మీరు మీ ఆల్రెడీ రెజ్యూమ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అని చెప్పింది. ఒకవేళ అలా కాకపోతే ఇక్కడ నో థ్యాంక్స్ అని నొక్కండి. నో థ్యాంక్స్ అని నొక్కితే మీరు మొత్తం లైక్ మీ ఇన్ఫో అంతా మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో నేను ప్రెసెంట్ ఇది నొక్కట్లేదు. ఇక్కడ నేను నా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ. సో నా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఇక్కడ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కుతున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కాక మనకి ఇలా ఒక స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుందండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని. దీంట్లో మీ ఫస్ట్ నేమ్, అలాగే మీ లాస్ట్ నేమ్, మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ సెల్యులార్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్. ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ బై జెన్పాక్ట్ అయితే ఎస్ అని ఇవ్వాలి, మీరు కాదు కాబట్టి నో అని ఇవ్వండి. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అనేది మ్యాండేటరీ ఉంది, మనం కాదు కాబట్టి మనం 0 అని ఇద్దాము. మీకు లింక్డ్ ఇన్ కనుక ఉంటే మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. అండ్ అలానే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు ఎక్కడెక్కడ వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్, ఇంటర్న్షిప్ ఏ సెక్టార్స్లో ఉందో మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అడుగుతుంది. కంట్రీ, మన కంట్రీ ఇండియా కాబట్టి
నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటానండి. ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ స్టేట్ అడుగుతుంది. స్టేట్ మంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆర్ఎల్స్ మీరు వేరే స్టేట్ అయితే అది నొక్కండి. ఇప్పుడు లాంగ్వేజెస్ అడుగుతుంది. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ప్రొఫిషియెంట్ కాబట్టి నేను ఆ 3 లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చినా మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు అండ్ హిందీ. సో మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజెస్ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, లైక్ మీరు బిగినరా, అడ్వాన్స్డా, ఇంటర్మీడియటా, అప్పర్ ఇంటర్మీడియటా, ప్రొఫిషియంటా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు ప్రొఫిషియంట్ అండ్ హిందీ అప్పర్ ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేశాను. దీంట్లో లాంగ్వేజ్ 1 అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసేయాలి. లాంగ్వేజ్ 2 అండ్ లాంగ్వేజ్ 3 ఆర్ నాట్ మ్యాండేటరీ. అండ్ స్కిల్స్ అండి, స్కిల్స్ అనేది మీరు సెర్చ్ చేయండి ఒకవేళ మీకు ఏమీ రాకపోతే. ఆర్ఎల్స్ మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు, లైక్ if you are good in, as I already, if you are good in public speaking skill or if you are good in any programming language, అవంతా ఇవ్వచ్చు. ఒకవేళ అలా కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు స్కిల్స్ ఇచ్చారు. ఈ ఇచ్చిన స్కిల్స్లో మీరు మీకు సూట్ అయ్యేది చూసుకొని మీరు పెట్టచ్చు. నేను ఇక్కడ ఇదొకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు స్కిల్ 1 దగ్గర ఈ రిక్వైర్డ్ స్కిల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది కూడా స్కిల్ 1 ప్రొఫిషియన్సీ కూడా బిగినర్, ఎక్స్పర్ట్, ఇంటర్మీడియట్, ప్రొఫిషియంట్ అని ఉందండి. ఇది మీరు ఏ లెవెల్లో మీరు ప్రొఫిషియంట్ అనుకుంటున్నారో దాన్ని బట్టి అంత సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా అంతే, స్కిల్ 1 ఈజ్ మ్యాండేటరీ వేరాజ్ ది అదర్ స్కిల్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మీరు ఏమైనా స్కిల్స్ ఉంటే ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ దట్. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ దగ్గర ప్రెస్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ దగ్గర ప్రెస్ చేసిన వెంటనే మనకి జనరల్ క్వశ్చన్స్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, నేను ఇందాక సెలెక్ట్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర నేను ఒకటి స్కిప్ చేశాను. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది నేను రీజియన్ సెలెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఫస్ట్ అది సెలెక్ట్ చేయాలని చెప్పి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది. సో యూ హ్యావ్ టు గో దర్ అండ్ యూ షుడ్ సెలెక్ట్ స్పెసిఫైడ్ సిటీ. సెలెక్ట్ చేశాక ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాను. సేవ్ అండ్ కంటిన్యూ చేశాక ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఇన్ఫో అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి రివ్యూ అండ్ సబ్మిట్కి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసి సబ్మిట్ చేయాలండి. లైక్ యువర్ ఫుల్ నేమ్, యువర్ మెయిల్ అడ్రస్, యువర్ ఫోన్ నెంబర్, were you employed by Genpact, your employee number, LinkedIn profile, your place of residence, your languages and their proficiencies, skills and their proficiencies, ఇవన్నీ చూసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని మీరు దాన్ని సబ్మిట్ చేయాలండి. సో నేను ఇక్కడ ఇచ్చినవంతా కరెక్ట్గా ఉంది కాబట్టి నేను సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన వెంటనే థ్యాంక్ యూ, ప్రాసెస్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో ఇక్కడ మెసేజ్ కూడా ఉంది చూడండి, థ్యాంక్ యూ ఫర్ ద సబ్మిషన్. ఇఫ్ యువర్ ప్రొఫైల్ మీట్స్ ఎనీ ఆఫ్ అవర్ ఓపెన్ పొజిషన్ విల్ హియర్ బ్యాక్ ఫ్రమ్ అస్ సూన్. సో ఇదండి అప్లై చేసే ప్రాసెస్ ఫర్ జెన్పాక్ట్. సో చూసారు కదండి, నిహారిక మనకు ఎంతో చక్కగా నీట్గా స్క్రీన్ మీద ఎలా అప్లై చేయాలి దీనికోసం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో వెంటనే మీరు ఈ జాబ్కి సంబంధించి మీ దగ్గర స్కిల్స్ అండ్ ఆ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే, నీడ్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఎలా ఫిల్అప్ చేయాలని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నిహారిక చూపించారు కాబట్టి వెంటనే చూసి అప్లై చేసేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సురేష్ ఆల్ జాబ్స్. అండ్ సురేష్ ఆల్ జాబ్స్లో ఇలాగే మీకు ఎన్నో జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు సురేష్ ఆల్ జాబ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.